జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ ఆధ్వర్యంలో మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో మరియు రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ముందుగా ఏపీడబ్ల్యూజే పక్షాన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజే, దేశంలో ఐజేయు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్జాతీయంగా ఈరోజు పత్రికా స్వేచ్ఛ పైన అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను మేమంతా కూడా పెద్ద ఎత్తున నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవల ఐజేయు ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఐజేయు జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా ఈ రాష్ట్రంలో దేశంలో జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక రక్షణ చట్టం కావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం ఆ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా రంగం మీద రోజుకు దాడులు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా మనం ఏపీడబ్ల్యూజే, ఐజేయు పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. అయినప్పటికీ కూడా పాలకవర్గాలు ఏమాత్రం స్పందించకపోగా పత్రికా విలేకరుల మీదనే పెద్ద ఎత్తున కేసులు పెడతా ఉన్న సందర్భం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా వ్యవస్థ 4వ స్తంభం స్టాండర్డ్గా ఉంటేనే దేశం కూడా ఎప్పుడు కూడా చాలా ఆర్థికంగా కానీ సుభిక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందనేది మా ఆలోచన. అందుకు అనుగుణంగా ఏపీడబ్ల్యూజే ఈరోజు పనిచేస్తూ ఉంది. ఒకవైపు మనమంతా ఈరోజు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూనే మరోవైపు పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందువలనే ఈరోజు ఏపీడబ్ల్యూజేకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు సైతం ఈరోజు మా కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజెంటిస్తూ ఉన్నారు. అందువల్ల భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మన పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం మేమంతా ఉద్యమిస్తాం. అలాగే రాష్ట్రంలో క్వాలిఫై అయినటువంటి పాత్రికేయులందరికీ ఈ నూతన ప్రభుత్వం అక్రిడేషన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చాలామంది పాత్రికేయులకు అక్రిడేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే ఎవరైతే పాత్రికేయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్లు ఇస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా అక్రిడేషన్లు అందరికీ మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఆ సైట్ ఓపెన్ కావట్లేదు. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆ సైట్ ఓపెన్ చేసేసి ఎవరైతే హెల్త్ స్కీమ్కు అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి డిమాండ్స్ తోటి ఏపీడబ్ల్యూజే ముందుకెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు ఏపీడబ్ల్యూజే. అలాగే పత్రికా వ్యవస్థను కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు మేమంతా ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి పాత్రికేయ మిత్రులందరికీ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.